నా పేరు విజయప్రసాద్ అండి. మేము కార్ఖానాలో ఉంటాము. 2 ఇయర్స్ బ్యాక్ స్లోగా హ్యాండ్ ఫ్రీజ్ అవ్వటం మొదలైంది. మొదలైపోతే మేము వేరు వేరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము. తర్వాత న్యూరాలజిస్ట్ అని చెప్పేసి న్యూరాలజిస్ట్‌కి సిటీ హాస్పిటల్ లోపలికి వెళ్ళాము. సిటీ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ చూసి పార్కిన్సన్స్ అనే సిమ్టమ్స్ ఉన్నాయి కానీ 100% పార్కిన్సన్స్ అనటానికి మనం వీలు లేవండి. అన్ని సిమ్టమ్స్ లేవు. షేకింగ్ అలాంటివి ఏమీ లేవు. కాబట్టి పార్షియల్లీ పార్కిన్సన్స్, పార్షియల్లీ హ్యాండ్ ఫ్రీజింగ్ అని చెప్పేసని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ అవుతూ ఉంది. మేము అవుతున్న తర్వాత మా దగ్గర మా అపార్ట్మెంట్స్లో ఉన్న వేరే డాక్టర్ గారు సజెస్ట్ చేశారు. సుధీర్ గారు డాక్టర్కి వెళ్ళండి, ఆకుపంచర్ ఆయన స్పెషలిస్టు. ఆయన ఆకుపంచర్ తోటి చాలామందిని క్యూర్ చేశాడు. క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా చాలా మటుకు సాల్వ్ చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళమని సజెస్ట్ చేశారు. మేము లాస్ట్ 20 days నుంచి సుధీర్ గారి దగ్గరికి వస్తున్నాము. సుధీర్ గారు D1 నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. కొంచెం కొంచెంగా ఇంప్రూవ్మెంట్ కనపడుతూ ఉంది. నాకు ఇప్పుడు కొంచెం హ్యాండ్ ఫ్రీ అవుతున్నట్లు, కాలు కూడా కొంచెం ఫ్రీగా అయ్యి కొంచెం ఇప్పుడు నడవగలుగుతున్నాను. నేను రోజు వచ్చి సార్ దగ్గర ఆకుపంచర్ ఇది చేయించుకొని వెళ్తున్నాను. నా పేరు జమున అండి. మా వారికి 2 సంవత్సరాల క్రింద నుంచి మెల్లమెల్లిగా కుడి చెయ్యి కదలిక తగ్గిపోవడము, స్లో అవ్వడము అది మొదలైంది. అప్పుడు ఆయన మెల్లిమెల్లిగా ఎడం చేత్తో చేసుకుంటూ ఉండేవాళ్ళు. అన్నం తినడం తర్వాత కుడి చేయి లేకపోవడం వల్ల అన్నం తినడానికి రాకపోవడము, తల దువ్వుకోవడానికి రాకపోవడం అవన్నీ జరిగేవి. ముఖ్యంగా మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా చాలా ఇబ్బందిగా ఉండి మెట్లు చూడగానే ఆగిపోయేవాళ్ళు. తర్వాత మేము వేరే కొంతమంది డాక్టర్లను కన్సల్ట్ చేస్తే ఫిజియోథెరపీ చేయిస్తే తగ్గుతుందని చెప్పారు. ఫిజియోథెరపీ చేయిస్తూ వచ్చాం కానీ ఏమీ ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. అప్పుడు న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు పార్కిన్సన్స్ సిమ్టమ్స్ ఉన్నాయి కానీ 100% పార్కిన్సన్ లాగా లేదు, కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి కొన్ని అనేసి చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. కానీ ఆ ట్రీట్మెంట్లో మాకేమీ ఇంప్రూవ్మెంట్ జరిగినట్లు కనిపించలేదు. ఆ తర్వాత మా ఇంటి పైన ఉన్న డాక్టర్ తేజ గారు ఇలా డాక్టర్ సుధీర్ గారు ఆకుపంచర్ చేస్తారు, ఆయన చాలా బాగా చేస్తారు, మీరు అక్కడికి వెళ్తే మీకు తగ్గుతుంది అని చెప్తే మేము సుధీర్ గారిని కన్సల్ట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఆకుపంచర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయిన తర్వాత నుంచి కొంత డైలీ ఇంప్రూవ్మెంట్ అనిపించింది. ఇదివరకు తల తిరిగి అప్పుడప్పుడు పడిపోయడం లాగా ఉండేది. ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఆకుపంక్చర్ స్టార్ట్ చేశాక తల తిరగడం అది తగ్గింది. మెట్లు కొంచెం పట్టుకుని ఎక్కగలగటము దిగగలగటము చేస్తున్నారు. మాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అదంతా బాగుంది అని అనిపిస్తూ ఉందండి. నమస్కారం అండి. విజయప్రసాద్ గారు లాస్ట్ ఒక 20 days నుంచి మా దగ్గర వస్తున్నారు ఆక్యుపంక్చర్కి. వేరే డాక్టర్ సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చినారు వాళ్ళు. ఇనీషియల్గా వచ్చినప్పుడు అంటే ప్రాపర్ డయాగ్నోసిస్ ఏం కాలేదు. న్యూరాలజిస్ట్ వేరే డాక్టర్స్కి చాలామంది చూపించిన తర్వాత న్యూరాలజిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళిన తర్వాత కూడా ప్రాపర్గా డయాగ్నోస్ కాలేదు. ఎందుకంటే స్పాస్టిసిటీ ఉంది, కొంచెం ఫిక్స్ అవుతా వచ్చింది జాయింట్. తర్వాత లెగ్లో కూడా ప్రాబ్లం వ్యాపించింది. అండ్ ఒకటే సైడ్ ఎక్కువ ప్రిడామినెంట్గా రైట్ సైడ్ చూసినాం. రైట్ సైడ్ బాగా స్టిఫ్నెస్ పెరిగింది. వేరే షేకింగ్ అంటూ అట్లా స్టార్ట్ కాలేదు. సో అల్టిమేట్లీ పార్కిన్సన్స్ మెడిసిన్స్ అవి స్టార్ట్ చేసినాం కానీ ప్రాపర్ మెడిసిన్ తోటి ప్రాపర్ రిలీఫ్ అయితే ఏమి రాలేదు తనకి. ఆ ప్రాబ్లం అట్లాగే కొంచెంగా పెరుగుతూనే ఉంది కానీ తగ్గుముఖం అయితే ఏం కనిపించలేదు. సో ఈ 2 years అనుకుంటా 2 years నుంచి వాళ్ళు ఈ సఫరింగ్ పెరుగుతూ వస్తుంది. 2 years నుంచి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్నా కానీ అలోపతిలో ప్రాపర్ బెనిఫిట్ అయితే కాలేదు తనకి. సో బట్ స్టిల్ హీ వాజ్ అండర్ ట్రీట్మెంట్. సో ఈ 20 sittings తనకి 20 daysలో మన దగ్గరకు వచ్చిన తర్వాత ఈ జాయింట్ పూర్తిగా ఇట్లా బెండ్ అయి ఉండేది తనకి. అండ్ ఇక్కడ వరకు స్వెల్లింగ్ ఉండే కంప్లీట్గా ఇట్లా ఉండేది కంప్లీట్గా ఈ హ్యాండ్. ఈ స్పాస్టిసిటీ వల్ల ఇక్కడ స్వెల్లింగ్ వచ్చి ఇట్లా ఉండేది జాయింట్ పూర్తిగా. ఇప్పుడు ఓపెన్ అయింది. యాక్చువల్లీ ఇంకా మంచి ఓపెన్ అయింది. మధ్యలో వాళ్ళు ఒకసారి పడినారు. ఆయన పడినప్పటి నుంచి మళ్ళీ
మళ్ళీ కొంచెం స్టిఫ్నెస్ అయింది. పడినాక కూడా ఏదో డ్రగ్తో వచ్చిందని అన్నట్టుగా వాళ్ళ మదర్ వాళ్ళ మేడం చెప్తా ఉన్నారు. బట్ ఎనీవే అప్పటి నుంచి కొంచెం స్పాస్టిసిటీ కొద్దిగా పెరిగింది, అదర్వైజ్ మంచి ఫ్రీ అయింది. లెగ్లో కూడా ఇంప్రూవ్మెంట్ అయింది, లెగ్లో కూడా స్పాస్టిసిటీ తగ్గింది. ఇనీషియల్గా బెడ్ మీద పడుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాడు, ఇద్దరు సపోర్ట్ తోటి పడుకోబెట్టేవాళ్ళం. ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఉంది, బట్ స్టిల్ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా దించాల్సిన పరిస్థితి ఉండింది. ఇప్పుడు ఈజీగా పడుకోగలుగుతున్నారు, ఆయన అంతటా ఆయన టర్న్ అవుతున్నారు. అండ్ ఈ స్వెల్లింగ్ పూర్తిగా తగ్గింది, ఇక్కడంతా చాలా స్వెల్లింగ్ ఉంది కంప్లీట్గా, ఇట్లా ఆ స్వెల్లింగ్ తగ్గింది, ఇదంతా ఇప్పుడు బయటకు వచ్చేసింది. హ్యాండ్ కూడా ఫ్రీ అయింది, లెగ్లో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. అఫ్కోర్స్ మెడిసిన్స్ వాడుతున్నారన్నా, ఇంకా మెడిసిన్స్ కంటిన్యూ చేయమని చెప్పినాను. అబ్రప్ట్గా స్టాప్ చేసే కంటే కంటిన్యూ చేయండి, ఎట్లా ఇంప్రూవ్ అవుతుందో గ్రాడ్యువల్గా అట్లాగే తగ్గించేయచ్చు మెడిసిన్స్ కూడా. హీఈస్ యాక్చువల్లీ స్టిల్ వర్కింగ్ అయినా, ఏజ్ 72 అయినా కానీ బ్యాంక్లో ఇంకా వర్క్ చేస్తూ ఉంటారు. బికాజ్ ఆఫ్ హిస్ అంటే ప్రొఫెషన్ టాలెంట్ వల్ల తనకి ఇంకా జాబ్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఈ జాబ్లో ఉన్నారు ఆయన. ఇట్లాగే వెళ్తారు, ఇట్లాగే వెళ్ళి సజెషన్స్ చేస్తూ ఉంటారు. ఈ కుడ్ పర్ఫార్మ్ హిస్ డ్యూటీస్, బట్ స్టిల్ అంటే రోజు ఇంకా డిట్యూరేషన్, అందులో రైట్ సైడ్ కనుక ఇబ్బంది పడుతూ ఉన్నారు. బట్ మెంటలీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, అందుకనే తనకి చేయగలుగుతున్నారు. అదర్వైజ్ వేరే వాళ్ళు ఎవరైనా కానీ రెస్ట్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. సో అకార్డింగ్ టు యాక్యుపంక్చర్ మనం అంటే అలోపతిలో ప్రాపర్ డయాగ్నోసిస్ కాకపోయినా యాక్యుపంక్చర్ ప్రకారం తనకి వుడ్ ఎలిమెంట్లో స్టిఫ్నెస్, అంటే వుడ్ ఎలిమెంట్ సప్లైస్ ఎనర్జీ టు ద మజిల్స్ అండ్ టెండాన్స్. సో ఎస్పెషల్లీ గాల్ బ్లాడర్ మెరిడియన్లో స్టాగ్నేషన్ ఉంది తనకి. అండ్ స్ప్లీన్ డెఫిషియన్సీ ఈజ్ ద మెయిన్ రీజన్. అంటే 5 ఎలిమెంట్స్లో మనం చూసుకుంటే కనుక ఎర్త్ ఎలిమెంట్ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎర్త్ ఎలిమెంట్లో స్ప్లీన్కి మేజర్గా యాక్యుపంక్చర్ ప్రకారం ఇట్ హ్యాస్ 2 మేజర్ యాక్షన్స్. వన్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు అలర్జీ, అండ్ సెకండ్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ట్రాన్స్పోర్టేషన్. సో వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఈచ్ సెల్కి ట్రాన్స్పోర్ట్ కాక ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అది ఫైర్ అక్యుములేషన్ అయింది, ఫైర్ అక్యుములేట్ అయ్యి వాటర్ ఎలిమెంట్ డెప్లీట్ అవుతూ వచ్చింది. సో యూరినరీ బ్లాడర్లో ఎనర్జీ లో ఉంది తనకి, స్ప్లీన్లో ఎనర్జీ లో ఉంది, అండ్ గాల్ బ్లాడర్ స్టాగ్నేషన్ ఉంది, జీబీ మెరిడియన్లో స్టాగ్నేషన్ ఉంది. దట్ ఈస్ కాజింగ్ ఏ స్పాజమ్. సో ఎప్పుడైతే మనం జీబీ మెరిడియన్లో మనం స్టాగ్నేషన్ తీస్తూ ఉన్నాము, అంటే సెడేట్ చేస్తున్నాము, వెన్ వి సెడేట్ ఎక్సెస్ ఉన్నప్పుడు మెరిడియన్లో మనం ఆ మెరిడియన్లో ఎనర్జీని సెడేట్ చేయడానికి ట్రై చేస్తాం. సెడేట్ చేసేటప్పుడు సన్ పాయింట్స్ తీసుకుంటాం ఆ మెరిడియన్ది, తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో నీడిల్ పెడతాము. సో అక్కడ ఒక ఆనకట్ట వేసినట్టు మనం ఎనర్జీని స్టాగ్నేషన్ని మనం ఎక్సెస్ ఎనర్జీని మనం డ్రైన్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఆ ప్రక్రియలో ఇప్పుడు ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది కనుక తనకి ఆ స్పాస్టిసిటీ రిలీజ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఫ్రీక్వెంట్ ఫాల్ అనేది తగ్గిపోయింది. ఇక్కడికి వచ్చాక ఒకసారి ఏదో స్లిప్ అయి పడ్డాడు, కానీ అట్లా గిడ్డినెస్ వచ్చి పడలేదు. అదర్వైజ్ ఊరికొరికేనే రీలింగ్ సెన్సేషన్ ఉండేది, పట్టుకుని కాపాడుకుంటున్నా కానీ వాళ్ళందరూ ఎప్పుడు ఆయన ఎంబడే ఉండి ఏమి కాకుండా చూస్తున్నా కానీ సడన్గా పడిపోయే ఛాన్సెస్ ఉంటుండే. నెంబర్ ఆఫ్ టైమ్స్ పడిపోయినారు కూడా ఆయన. బట్ ఇక్కడికి వచ్చాక అట్లాంటిది ఏం జరగలేదు. ఒకసారి ఏదో స్లిప్ అయి పడినారు, అది వేరే విషయం, కానీ అట్లా రీలింగ్ వచ్చి పడిన సందర్భం అయితే లేదు. అండ్ స్పాస్టిసిటీ తగ్గింది, కొంచెం హ్యాండ్ ఫ్రీ అవుతుంది, అండ్ వాకింగ్ స్టైల్ కూడా కొంచెం చేంజ్ అయింది. సో ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పడ్డాక కొంచెం మళ్ళీ టైట్నెస్ చూసాం మేము, ఏ రీజన్ వల్ల పడినా కానీ అది మళ్ళీ టైట్నెస్ అయింది. అదర్వైజ్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయింది. స్వెల్లింగ్ అయితే 3-4 డేస్ నుంచే రిలీఫ్ స్టార్ట్ అయింది, స్వెల్లింగ్ తగ్గడం. వీటన్నిటికీ పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర. బాడీలో స్పాస్టిసిటీ తగ్గడానికి మేము SI3 పాయింట్ తీసుకుంటాం. స్వెల్లింగ్ తగ్గడానికి బాడీలో యాంటీ ఎడిమా పాయింట్ స్ప్లీన్ 10%, స్ప్లీన్ 9 పాయింట్ ఈజ్ బెస్ట్ యాంటీ ఎడిమా పాయింట్ అది. అట్లా ఎట్లాగో స్ప్లీన్లో ఎనర్జీ లో ఉంది కనుక మదర్ పాయింట్ తీసుకుంటాం. స్ప్లీన్ 2, స్ప్లీన్ 3, స్ప్లీన్ 6, స్ప్లీన్ 9 తీసుకున్నాము. సో స్ప్లీన్ మెరిడియన్ని మనం 25 చేస్తూ ఎడిమా తగ్గిస్తూ తనకి ప్రైమరీలీ అకార్డింగ్ టు యాక్యుపంక్చర్ ఎర్త్ ఎలిమెంట్ ఈజ్ ద బేసిక్ మెరిడియన్ దట్ గాట్ ఇన్వాల్వ్డ్. దానివల్ల ఇదంతా డ్యామేజ్ జరుగుతూ వచ్చింది, విషియస్ సైకిల్ ఫామ్ అవుతూ వచ్చింది. సో ఫైర్ తగ్గిస్తూ ఉన్నాం. ఫైర్లో పెరికార్డియం అండ్ హార్ట్ రెండు కూడా ఎక్సెస్ ఉన్నాయి. ఆ 2 మెరిడియన్స్లో ఎనర్జీ లెవెల్స్ మనం తగ్గిస్తూ వస్తున్నాము. వాటిని PC1, X1 సన్ పాయింట్స్ తీసుకొని మనం ట్రీట్ చేస్తూ ఉన్నాం.
సో అట్లాగే మనకి గాల్ బ్లాడర్లో GB34 38 తీసుకున్నాం, 38 సెడేట్ చేస్తాము. వాటర్ ఎలిమెంట్లో ఫైర్ ఎక్సెస్ ఉంది కనుక యూరినరీ బ్లాడర్లో ఎనర్జీలో ఉంది, ఆ సిమ్టమ్స్ రాకుండా, ప్రాబ్లమ్స్ రాకుండా యూరినరీ బ్లాడర్ని ప్యూరిఫై చేస్తాం. సో 5 ఎలిమెంట్స్ ప్రకారం యాక్యుపంక్చర్ ప్రకారం మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేయొచ్చు. ఇట్లాంటి క్లిష్టమైన డిసార్డర్స్లో మనం యాక్యుగ్రాఫ్ అని చేస్తాము. యాక్యుగ్రాఫ్లో అన్ని మెరిడియన్స్లో ఎనర్జీ లెవెల్స్ తెలుస్తాయి మనకి. 5 ఎలిమెంట్స్లో ఎక్కడ డిస్టర్బెన్స్ ఉందో మనం క్షుణ్ణంగా పరీక్షలు తెలిసిపోతుంది. ఆ ప్లాట్ఫామ్ మీద ట్రీట్ చేస్తే కనుక ఇట్లాంటి డిసార్డర్స్లో చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. సో అందుకనే తనకి Day 1 నుంచి మనం రిలీఫ్ చూడగలిగినాం. ఎప్పటి నుంచి అయితే మనం యాక్యుగ్రాఫ్ పాయింట్స్ తీసుకున్నామో దాని ప్రకారంగా మనం అంటే టాలీ కూడా అవుతా ఉంది కదా తన ప్రాబ్లం. జనరల్లీ 100% యాక్యుగ్రాఫ్ హోల్ బాడీని మనం స్కాన్ చేసినట్టు అవుతుంది అండ్ 100% కరెక్ట్ చూపిస్తుంది కంప్లీట్గా. విత్ ఎమోషన్స్ కూడా మనకి క్లారిటీగా దాంట్లో వస్తాయి. సో ఇవన్నీ మనం ఆ ప్లాట్ఫామ్ మీద మనం క్రియేట్ చేస్తామని కనుక మంచి రిజల్ట్స్ మనం చూపించగలిగినాం. అట్లాగే తనకు ఒక 5-6 మంత్స్లో తనని కంప్లీట్గా ఇండిపెండెంట్ చేసే అవకాశం అయితే తప్పకుండా ఉందండి. గ్రాడ్యువల్గా ఇంకా కొంచెం మంచిగా అయిన తర్వాతనే టాబ్లెట్స్ తగ్గిస్తూ టేపర్ చేస్తూ స్టాప్ చేస్తాము. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈజ్ కంటిన్యూయింగ్ విత్ హిస్ మెడికేషన్. బట్ ఆ మెడికేషన్తో తనకి 2 yearsగా ఏమీ ఇంప్రూవ్మెంట్ లేకపోయినా మేమేం స్టాప్ చేయలేదు. అబ్రప్ట్గా గ్రాడ్యువల్గా టేపర్ చేస్తూ మనం తగ్గించవచ్చు. ఇంకా కొంచెం స్పాస్టిసిటీ తగ్గాల, పడకుండా ఉంటే ఇంకా ఈ పాటికి ఇంకా హ్యాండ్స్ ఇంకా ఫ్రీ అయ్యేది. మొత్తం మనకి ఎల్బో ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్, తర్వాత షోల్డర్ నుంచి ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ కూడా ఇంప్రూవ్ అయ్యేది. బట్ స్టిల్ హీస్ ఓకే ఇప్పుడు. అంటే ఇంకా కొంచెం ఎట్లా పెట్టుకుంటున్నాడు కానీ ఈ పాటికి ఇంకా ఓపెన్ అయ్యి ఉండేది ఇక్కడ ఎల్బోలో కూడా. సరే ఇంకా ఇప్పుడు నాకు ఏం ఫ్రీక్వెంట్గా ఏం పడట్లేదు. ఓకే ఇప్పుడు కొంచెం అంటే ఈ ఉన్న 20 సిట్టింగ్స్లో ప్రాపర్ రిలీఫ్ అయితే ఇవ్వగలిగాం. వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ రిజల్ట్ ఇన్ దిస్ కేస్. తప్పకుండా తను మంచిగా అవుతారు. బికాస్ వీ హ్యావ్ టేకెన్ అంటే మనం యాక్యుగ్రాఫ్ హెల్ప్ తీసుకున్నాం. మరి బాడీలో ఏం జరుగుతుందో దాన్ని మనం కరెక్ట్ చేస్తూ ఉన్నాం. వీటన్నిటికంటే కూడా తన గుండె ధైర్యం ఎక్కువ తనకి. అంటే ఆయనకి హీఈస్ వెరీ బోల్డ్ ఫ్రమ్ హిజ్ మైండ్. ఆయనకి ఇవన్నీ పట్టించుకోవట్లేదు అసలు. ఈ ఏజ్లో కూడా ఈజ్ పర్ఫార్మింగ్ హిజ్ జాబ్. ఆయన బ్యాంక్ వరకు వెళ్తారని అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. ఇది ఒక డిసేబిలిటీగా ఆయన ఫీలే కావట్లేదు. దట్ ఈస్ అంటే ఆ కరేజ్ ఉంటుంది తప్పకుండా. అట్లాంటి వాళ్ళకి డెఫినెట్గా ఇట్లాంటి న్యాచురల్ సైన్సెస్ అన్నీ కూడా చాలా మంచిగా ఉపయోగపడతాయి. బికాస్ బాడీకి ఎప్పుడైనా ఆయన కోఆపరేట్ చేసుకుంటా ఉంటే బాడీని కోఆపరేట్ చేయడానికి సైన్సెస్ తప్పకుండా ఉపయోగపడతాయండి.